నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈనాడు కడప పట్టణం నడిబొడ్డున ఎంత బాధాకర విషయమో కడపలో పసిబిడ్డను అడిగినా చెప్తారు. ఎంత దారుణం అండి. కడప కలెక్టరేట్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ బంగ్లా, ఎస్పీ ఆఫీసు, ఎమ్మెల్యే గారి ఇంటి ముందే ఇంత దారుణం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారంటే, దళితుల ఇల్లు అంటే మీకు ఏమాత్రం కానీ మా ఓటు బ్యాంకింగ్ మీకు కావాలి, మీకు మేము అవసరం లేదు. దయచేసి ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలన్నింటినీ ప్రశ్నిస్తున్నామండి. ఈనాడు కడప జిల్లాలో ఎస్పీ గారిని మేము ఒకటే అడుగుతున్నాము. ఎస్పీ గారు రౌడీజల్ని, గూండాయిజల్ని నడుచుకుంటూ పోతున్నారు, మీరు చూపిస్తున్నారండి. దానికి మేము అభినందిస్తున్నాము. అర్ధరాత్రి ఇంటిలోకి దూరి మహిళలను బయటికి లాగి ఇల్లును కూల్చివేసిన వారిని కూడా ఈనాడు కడప నడిబొడ్డున నుంచి వారి ఇంటి వరకు మీరు నడుచుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లాలని ప్రజా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా బాధితులకు వెంటనే తక్షణమే వారికి నూతన గృహాన్ని వాళ్ళకు కట్టించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. దయచేసి గ్రహించండి. ఇది మేము మా దళితులము, ప్రజా సంఘాలము అందరము దీనికి బంధుకు కూడా మేము పిలుపునివ్వడానికి వెనకపోమండి. ఎందుకంటే మేము చూస్తుంటాం లేని మీరు అనుకుంటున్నారు. మీకు ఎంత బలముందో దళితులం ఏకమైతే ప్రజా సంఘాలం ఏకమై మీకు తగిన బుద్ధి చెప్తామని అనుకుంటున్నాము. అయ్యా కలెక్టర్ గారు, మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము. బాధితులను మీరు వెంటనే ఇంతవరకు ఈ సమస్యపై ఎమ్మెల్యే గారు గాని, ఎంపీ గారు గాని ఎవరు గాని స్పందించింది లేదు. కడప నడిబొడ్డున జరుగుతూనే ఇలా ఉందంటే కడపలో మారుమూల గ్రామంలో ఆకతాయికులు చేస్తే మీరు ఏమైనా స్పందిస్తారా? దయచేసి గమనించండి. ఇలాంటి విషయాలు మరలా పునరావృతమైతే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి మీకు తగిన బుద్ధి చెప్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.